తూర్పుగోదావరి జిల్లా మండపేట వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు కార్యకర్తలతో మండపేట మున్సిపాలిటీలో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ భారీ బైక్ నిరసన ర్యాలీతో తహసీల్దార్ కార్యాలయం వరకు నిర్వహించారు. పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని తహసీల్దార్ కార్యాలయం డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రం అందజేసిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చి నేడు అధికారంలోకి వచ్చాక ఆ హామీలను విస్మరించారని ఈ కార్యక్రమంలో పట్టణ మరియు గ్రామ స్థాయిలోని ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్నికలకు ముందు ఇంకా డీజిల్ పై కానీ పెట్రోల్ పై కానీ ఎట్టి పరిస్థితుల్లోని రూపాయి కూడా పెంచమని చెప్తున్నటువంటి లోకేష్ గారు ఎన్నికలకు ముందు పెంచడమే కాకుండా తగ్గిస్తామని కూడా చెప్పారు. తగ్గించడం సరికదా ఈ రోజు బాదురే కింద ఉంది వీళ్ళందరి పరిస్థితి. అంటే ఎన్నికలైనటువంటి వస్తున్నాయని చెప్పేసి ప్రజలను మోసం చేయడానికి వాళ్ళ యొక్క బలహీనత మీద ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసి దుర్మార్గమైనటువంటి సాధ్యం కానటువంటి అనేక హామీలు చెప్పి ప్రజలు మోసం చేసే అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అరకొరగా ఏదో 2-3 కార్యక్రమాలు చేసామని చెప్పడం కోసం చేశారు తప్పితే వాళ్ళకి చిత్తశుద్ధి అనేటువంటిది లేదు అని చెప్పడానికి ఈరోజు ప్రజలు ఎంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనడమే. ఎందుకంటే ఏవైతే హామీలు చెప్పి అధికారంలోకి వచ్చారు, ఇక్కడ అడిగేది మిమ్మల్ని అదనంగా ఏమి ప్రతిపక్ష పార్టీగా మా పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేసేది, వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ చేసేది మేము ప్రజల పక్షాన ఉన్నాం, మీరు ప్రజలకు ఏ అయితే హామీలు ఇచ్చారో వాటిని అమలు జరపండి అనేటువంటిది మాత్రమే మేము ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నాం. అంటే అధికారంలోకి వచ్చాం కదా, ఇంక ఏమైనా పోయినా పర్లేదు, 5 సంవత్సరాల్లో పడి ఉంటారని ప్రజలు అనేటువంటి ఉద్దేశంతో ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో రైతుల్ని విపరీతంగా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు రైతులకి ₹1 కూడా ఎప్పుడు నష్టపరిహారం అనేటువంటిది రాలేదు. ఒకసారి చూసుకోండి, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ పంటల్లో నష్టపోయినటువంటి రైతులకు ఆ పంటలో నష్టపరిహారం ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు అది ఏమీ పట్టించుకోవట్లేదు. అదేవిధంగా మరి రైతు భరోసా కానీ రైతులకు సంబంధించినటువంటి అనేక హామీల్ని తుంగలో దక్కినటువంటి ప్రభుత్వం. మరి బీసీలందరికీ కూడా 60 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తాననేటువంటి చెప్పినటువంటి పెద్ద మనిషి. ఆడపిల్లలందరికీ కూడా 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాలు 60 సంవత్సరాలు వచ్చేంతవరకు అందరూ కూడా నీకు 15 అని చెప్పినటువంటి పరిస్థితి. నిరుద్యోగ యువతకు అందరికీ కూడా నిరుద్యోగ వృత్తి కింద నెలకి ₹3,000 ఇస్తానని చెప్పినటువంటి పరిస్థితి. ఏ హామీ నెరవేర్చాడు? ఇందులోని కాపు కార్పొరేషన్ అనేటువంటిది గతంలో మరి కాపు నేస్తం కింద జగన్మోహన్ రెడ్డి గారి టైంలో సంవత్సరానికి ₹15,000 ఇచ్చేటువంటి పరిస్థితి ఉండేది. ఈవేళ ₹1 ఎక్కడ ఇవ్వలేదు. ₹3,000 సంవత్సరాలకే కాపులకి మరి కార్పొరేషన్ డబ్బులు ఇస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు 3 బడ్జెట్లు అయినాయి. ఇప్పటికీ 3 బడ్జెట్లు అంటే ₹9,000 కోట్ల ఈ రాష్ట్రంలో పేదవాళ్ళైనటువంటి కాపులకి ఇవ్వాల్సినటువంటి డబ్బు మీరిచ్చినటువంటి హామీ మేరకు. అదేవిధంగా బీసీలకి, ఎస్సీలకి, మైనార్టీలకి మీరు చెప్పిందొకటి చేసేదొకటి, ఏరు దాటిన తర్వాత తెప్పతగలేసేటువంటి విధానం అనేటువంటిది గతంలోనే తెలుసు, ఇప్పుడు స్వయంగా చూస్తున్నటువంటి పరిస్థితి. దుర్మార్గమైనటువంటి పరిపాలనని ప్రజలు పారదోలవలసినటువంటి అవసరం ఉంది. ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే మా పార్టీ ద్వారానే ఈవేళ కేంద్రంలో ప్రపంచ దేశాలతో ఉన్నటువంటి పోటీతత్వాన్ని కానీ ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి ఇబ్బందుల వల్ల డీజిల్ పెట్రోల్ ధర పెంచడం అనేటువంటి చేస్తున్నారు. ఏదైతే మీరు పెంచుతున్నారో ఆ పెంచినటువంటి అమౌంట్ని ఈవేళ మీరు తీసుకునేటువంటి ట్యాక్సుల రూపంలో తీసుకునేటువంటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేటువంటి ట్యాక్సులను తగ్గించుకుంటే ప్రజల మీద భారం పడకుండా ఉంటుంది. ఆక్వా రంగం కుదేలైపోయింది. ప్రతి రైతు కూడా ఆక్వా రంగం కుదేలైపోయింది. వాళ్ళకి డీజిల్ సబ్సిడీ మీద ఇస్తానని చెప్పారు. మీరు అనేక హామీలు చెప్పారు. ఎక్కడన్నా పౌరం ప్రతి సంవత్సరం కూడా నష్టపోయినటువంటి రైతులకి డబ్బులు ఇవ్వడమే కాకుండా ఇన్పుట్ సబ్సిడీ అనేటువంటిది వెంటనే ఇచ్చేవారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇన్సూరెన్స్ అనేటువంటిది ప్రభుత్వమే చెల్లించి
వాళ్ళకి రూపాయి భారం లేకుండా ఇన్సూరెన్స్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఈవేళ ఇన్సూరెన్స్ కట్టుకున్నటువంటి రైతుకి మాత్రమే డబ్బులు వచ్చేటువంటి పరిస్థితి, అది కూడా ఇవ్వట్లేనటువంటి పరిస్థితి. ఈ రకమైనటువంటి మోసపూరితమైనటువంటి పరిపాలన చేస్తున్నటువంటి ఈ విధానం చూస్తున్నాం. నిన్న కాకమొన్న ఏదైతే ఆక్వా రైతులకి, ఆక్వా రంగంలో ఉన్నటువంటి రైతులకి ఫీడ్ రేట్ పెంచి దీనికి ఒక బోర్డు ఉంది, ఆ బోర్డు చైర్మన్ ఉన్నప్పటికీ ఆ బోర్డు చైర్మన్ ముఖ్యమంత్రి గారు చైర్మన్ అండి. ముఖ్యమంత్రి గారికి తెలియకుండానే, బోర్డుకి చెప్పకుండానే ఒక కేజీకి టైగర్కి అయితే 10 రూపాయలు 30 పైసలు పెంచారు, వనమికి అయితే 8 రూపాయల 40 పైసలు పెంచారు. అంటే ఇది రూపాయల లెక్కల్లో చెప్తున్నాను నేను. దీని యొక్క భారం ఎంత అనేటువంటిది ఒకసారి తెలుసుకోండి. ఈ రాష్ట్రంలో 10 లక్షల టన్నులు ఈ ఫీడ్ ఉత్పత్తి చేస్తున్నాయి కంపెనీలు. ఈ పెంచిన రేటు ప్రకారంగా చూసుకుంటే 10,000 కోట్ల రూపాయలు రైతుల మీద భారం పడేటువంటి పరిస్థితి.